ప్రయాణం. ఇది కృష్ణాంజనేయులు గారి విశ్లేషణ. ఏకీవిస్తున్నారా? వరం గారు గుడ్ ఈవినింగ్. ప్యానల్ నా పెద్దలందరికీ కూడా నమస్కారం. 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు 100 కేజీలు బండ లేకపోతే 200 కేజీలు బండ అనేది బండ కాదు బంగారం. అక్కడ మిస్ అవ్వకండి మీరు. బంగారం, గోల్డ్, వాయిస్ బ్రేక్. గోల్డ్. ఎందుకంటే బంగారం అన్నది విలువైందే, కానీ నూతిలో పడిన తర్వాత ఇంక పైకి రాకుండా ప్రాణం పోతే ఆ విలువ ఎందుకని. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు కలిసి వచ్చినా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈరోజు బీజేపీతో కలిసి వెళితే తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ, లేకపోతే జనసేనకి ఎదురు దెబ్బ అన్నటువంటి మాటలు ఈరోజు చాలాసార్లు చాలా సందర్భాల్లో అన్ని పార్టీలు కలిసి వెళ్ళాయి, విడిపోయినటువంటి సందర్భాలు మళ్ళా కలిసి వెళ్ళాయి. అంటే దీనికి రాష్ట్ర పరిస్థితుల రీత్యా ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా నాయకుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు వేరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ తాలూకా ఓటు బ్యాంక్ కానీ ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ ఎఫెక్ట్ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడుతుంది అనేది మాత్రం అది మనం అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక నాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యత ఈ రాష్ట్రం మీద ఏ విధంగా వెళ్తుంది అనేది ఇప్పుడు ఇందాక చెప్పారు కృష్ణాంజనేయులు గారు. 29 ఎస్సీ సీట్లు, 7 ఎస్టీ సీట్లు అని. ఎస్, కరెక్టే, మీరు మాట్లాడేది 36 సీట్లు. అందులో ఈరోజు దళిత గిరిజనులు 1000 అన్నటువంటి ఆరోపణ మీది. ఈరోజు అదే దళిత గిరిజనులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇదే వైసీపీ తరపు నుంచి ఏ విధంగా మరి అరాచకమైనటువంటి పరిపాలన దళిత గిరిజనులు అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి పరిస్థితి ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇదే దళిత గిరిజనులు వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే దళిత గిరిజనులకి ఒక సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏ విధమైనటువంటి అరాచకాలు చేసి కోడికత్తి ఇప్పుడు అనుకుందాం మనం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి కోడికత్తి సీన్ని మధ్యలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోవచ్చు. లేదు అనుకుంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఇష్యూ కూడా. అంటే ఎలాంటి అంశాలు తీసుకొని వెళ్తే దళితులు వ్యతిరేకత ఎక్కువగా వైసీపీ మీద ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. అంటే అది మీరు క్యాల్కులేషన్ వేసినటువంటి లెక్క నేను తప్పని అంటాను కృష్ణాంజనేయులు గారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ యొక్క సేడ మనకి శని పోవాలి అన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. ఓకే, ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బీజేపీ తోటి ఎందుకు వెళ్లాల్సి వస్తుందన్న సమాధానం చెప్పాలన్నది ఆయన చెప్పింది. అది చెప్పిన తర్వాత ముందుకు వెళ్తే యాక్సెప్ట్ చేస్తారని ఏం చెప్పి వెళ్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అంటే ఒకటే, 2014లో మేము బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్ళినటువంటి సందర్భం. కలిసి ఏమీ వెళ్ళలేదు, ఆయన బయట నుంచి సపోర్ట్ చేశారు. ఏం కలిసి వెళ్ళారు? జనసేన ఏం కలిసి రాలేదు, సపోర్ట్ చేసింది అంతే బీజేపీకి. సరే, మీరు అనుభవజ్ఞులు కాబట్టి మీకు సపోర్ట్గా ఓటు వేయమన్నారు. ఆయన అందులో సీట్లు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. 2014 దగ్గర నుంచి జనసేనని అంటగట్టేస్తారు కానీ అందులో ఆయన పాత్ర ఏముంది? ఇంకోటి చెప్పాడు, ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలకు నేను పూచి, నరేంద్ర మోడీ గారు ఇచ్చే హామీలకు నేను పూచి ఓటేయండి, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి కవిత్వం? ఎందుకు చేశారో చెప్పాలి కదా. పార్టీ పెట్టారు, ఎందుకు చంద్రబాబుకు సపోర్ట్ చేశారో చెప్పండి. ఇప్పుడు అయ్యా బహిరంగ సభలో చెప్పారు, మీకు వినే ఓపిక లేకుంటే తిరుపతి సభలో ఏం చెప్పారో విను. తిరుపతి సభలో ఏం చెప్పారో విను. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో, చంద్రబాబు ఏం చెప్పారో, నరేంద్ర మోడీ ఏం చెప్పారో ఈ రోజు మీ మనుగడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ మనుగడ లేదు కాబట్టి ఈ రోజు వేరే పార్టీల మీద బురద జల్లాలన్నటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ కాదు. మీకు ఏంటంటే వేరే పార్టీల మీద బురద జల్లాలన్నటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. మీరు చేసి ఉద్ధరించింది రాష్ట్రానికి ఏం లేదు. తెలుసు. ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు సిద్ధంగా ఉన్నాడు, రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ నాయకుడిని జైలుకు పంపించడం సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే ఆలోచనతో సిద్ధంగా ప్రజలందరూ ఉన్నారు. ప్రజలేం పట్టలేదు.
కంగారేం పడకండి మీరు, కంగారేం పడకండి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో చేస్తా ఉన్నాడో మీ నాయకుడు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరేదో చెప్పేస్తే మేము ఉద్ధరించామంటే ఈ రోజు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు చేస్తారా? ఈ రోజు ఒక దగా DSC అని చెప్పి ఈ రోజు పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకయ్యా భయం? మీరు ఎందుకు భయపడతారు? మేము ముగ్గురు వస్తాం, నలుగురు వస్తాం, ఐదుగురు వస్తాం. మీరు సింగల్ వచ్చే సమూహం కదా, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? మీ నాయకుడికి నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతా ఉన్నాను. ఏదైతే 151 మంది గెలిచినటువంటి వాళ్ళు 151 మంది గెలిచే ధైర్యం మీకుందా? మీరు ఏదైతే మాట్లాడుతున్నారు హనుమంత్ రెడ్డి గారు వినండి. గెలిపించుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 22 ఎంపీలు గెలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఉపయోగం అండి? రోడ్డుకున్న గుంతలు పోర్చలేరు మీరు. 151 మంది ఉంటే ఏమైంది, 25 మంది ఉంటే ఏమైంది? ఎవరు బ్రతుకులేదు అర్థమవుతుంది కదా. ఆ సంవత్సరం అయితే 10 రోజులు తిరగలే. ఎవరు ఆపారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆపాడు. సిద్ధం సభలు అయితే పెట్టలే కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మీరు అరవడానికి ఏదో ఊరికే నోరేసుకొని పడిపోతే అబద్ధం నిజమైపోదు. నోరుంది కదా, ఏదో ఒక యుద్ధం చేసినట్టు వచ్చి మీద పడి పోట్లాడదాం అనుకుంటే అది నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం అవ్వదండి. ఒకసారి ఇచ్చారులేండి బోడీ మీకు. ఇప్పుడు డ్రైవింగ్ ఇచ్చినట్టు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. ఎందుకు మీరు కంగారు పడిపోతారు? నిమిషం ఉండండి. మీరు మా టైంలో కూడా వచ్చి మీరు వచ్చి మాట్లాడుతుంటే గమనిస్తున్నారు ప్రజలే. హనుమంత్ రెడ్డి గారు మీరంతా ఛాలెంజ్లు బాగానే చేస్తా ఉన్నారు. మీరు 151 సీట్లు వచ్చాయని విర్రవీగిపోయి ఉన్నటువంటి వ్యక్తులు మీరు అదే 151 మంది ఎవరినైతే మార్చుకుంటా రేపు ఎలక్షన్స్కి వెళ్ళే ధైర్యం మీ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎందుకు మారుస్తా ఉన్నారు? పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తున్నారు? భయపడుతున్నా ఉన్నారు కాబట్టే కదా మీరు భయపడుతున్నారు. అనైతికంగా మినిస్టర్ పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పొలిటికల్ ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్ అంటారు. తెలుసుకొని మాట్లాడు, ఇంగిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడు, ఇంగిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడు. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఎమ్మెల్యే అభ్యర్థులు మీరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పెట్టుకుంటున్నారు. మనకు నీ దగ్గర లేరా? నీ దగ్గర లేరా అంటున్నా. మా దగ్గర గతంలో పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ హనుమంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటా ఉన్నారు? నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటా ఉన్నారు? మీ దగ్గర 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా మీరు చెప్పుకొని అడగండి, ఓట్లు అడగండి. గతంలో మీరు చేసిన పరిపాలన చూసి ఓట్లు ఏమని ఎందుకు అడగలేకపోతున్నారు? 5 సంవత్సరాల పరిపాలన చూసి మమ్మల్ని ఓట్లు ఏమని 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మీ పరిపాలన చూసి ఓట్లు ఏమని అడగలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతుంటా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? సమాధానం చెప్పయ్యా. కాదు మీరు సింహం సింగల్ అంటారు కదా, ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? మేము మేము ఎక్కడా భయపడలే. మీరు భయపడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడుతా ఉన్నారు. మీకెందుకు? మేము పవన్ కళ్యాణ్ గారు వెళ్తాం, ఎక్కడా భయపడ్డా. మా ఏడుకు జగన్మోహన్ రెడ్డి గారి ఏడుకు భయపడి, జగన్మోహన్ రెడ్డి గారి ఏడుకు భయపడి, జగన్మోహన్ రెడ్డి గారి ఏడుకు భయపడి మీరు ముగ్గురు నలుగురు కలిసి వస్తా ఉన్నారు. ఈ రోజు మీరు ముగ్గురు నలుగురు కలిసి వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. సినిమా క్లోజ్
సినిమా క్లోజ్ సినిమా క్లోజ్ మీ తాళాలు అని మీరు వేసేసుకోవడం, మీ పార్టీ అదే ఆఫీస్ కూడా మీరు సినిమా సినిమా క్లోజ్. క్లోజ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఏందో రాష్ట్రంలో రేపు మీ సీన్ రాష్ట్రపతి అయిపోయింది. నిర్ణయిస్తారు ఎక్కడికో అంటున్నా. పారిపోవడానికి సిద్ధంగా ఉండండి. అరే, కంగారు ఏం పారిపోయేది లేదు. ఎవరో, ఇప్పుడు ఎందుకంటే ఢిల్లీకి పారిపోయింది ఎవరో ఆయనకి కూడా చెప్పుకుంటున్నా. అర్థమైపోయింది. ఈ రోజు నేను ఓడిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో నాకు అర్థమైపోయింది అని చెప్పి ఈ రోజు సిద్ధం 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 అని గుద్దిసుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రజలు కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఆ అయ్యా, ఓటుతో ఢిల్లీకి వేసి పారిపోయి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారిని తిట్టి పంపించేందుకు ఎందుకు రెడీగా ఉన్నారు. మాట్లాడుతున్నారో కంగారేం తెలుసుకో. పడకండి. ఈ రోజు ఒక విషయం చెప్పండి. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే ఆ చదువు లేనటువంటి వ్యక్తి మంత్రిగా బొత్స సత్యబాబు గారికి ఏమి తెలియదు అనుకోండి, ఎడ్యుకేషన్ మంత్రి. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది డిఎస్సి? మీకు దగా డిఎస్సి ఇప్పుడు ఎందుకు తెచ్చుకొచ్చారు? 25,000 ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్న టీచర్ కి సంబంధించి దానికి సమాధానం చెప్పండి. ఒక నిమిషం అండి. వెయిట్ అండి. వెయిట్. ఓకే విజయ్ ఒక్క నిమిషం. అర్థం కాకుంటే 2 లక్షల హనుమంత్ రెడ్డి గారు విజయ్ ఒక్క విషయం. ఉద్యోగాలు బీజేపీకి 20 నుంచి 25 సీట్లు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. అలాగే జనసేన 50 నుంచి 60 అట. అదొక వ్యూహం కింద వాళ్ళు